ఎందుకంటే ఇది సెకండ్ ఎపిసోడ్. ఫస్ట్ ఎపిసోడ్లో మనం బేసిక్స్ చాలా డిస్కస్ చేసాం. శీఘ్రస్ఖలనం కావచ్చు, లిబిడో కావచ్చు, ఇట్లా చాలా ఇష్యూస్ చేసాము ఫ్రెండ్స్. ఫస్ట్ ఎపిసోడ్ ఉంటుంది యూట్యూబ్లో, లక్షల వ్యూస్తో ఉంటుంది, మీరు వెళ్ళి చూడండి. అంటే బేసిక్ ఇష్యూస్. ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో సార్తో డిస్కస్ చేయబోతున్నాం సార్. సో ఫస్ట్ స్టార్ట్ విత్ ఏంటంటే ఈ నిద్రలో స్ఖలనం, స్వప్న స్ఖలనం అంటారు. సో నిద్రలో పోగానే భయపడిపోయి నాకేమో అయిపోయింది అనుకుంటారు. ఇది కామనా లేదంటే దీనికి వైద్యం ఉందా? యా, సో ఫస్ట్ సార్ మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీనివాస్ గారు, మీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక చాలా సింపులెస్ట్ థింగ్ని చాలా సింపులెస్ట్ వేలా మీరు పబ్లిక్కి హెల్ప్ చేస్తారు నిజంగా. అంటే నేను ఇంతమంది ఇప్పుడు మీ 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 లక్షల మంది చూసి మీ వీడియో చూసి వాళ్ళు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరిలో మంచి అంటే ఒక హ్యాపీనెస్, అంటే ఇట్లాంటి ప్రాబ్లము నాకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుందా, ఇంత చిన్న చిన్న ఇష్యూస్లో నేను ఇన్ని రోజులు భయపడ్డానా, ఇట్లాంటి అన్ని విషయాలు మన వీడియోలో ఎక్సలెంట్గా మాట్లాడేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే దానికి ఫస్ట్ మీరు ఇనిషియేట్ తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ పాయింట్. సో కమింగ్ టు ది సబ్జెక్ట్, ఈ స్వప్నస్ఖలనం వెరీ వెరీ కామన్. నార్మల్ ఇది ఏంటంటే ఇప్పుడు స్పర్మ్ అనేది కంటిన్యూస్ ప్రొడక్షన్. ఒక్కసారి వాళ్ళు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కంటిన్యూస్ ప్రొడక్షన్ అవుతుంటుంది. సో ఐదర్ వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ అని అవుతారు, లేకపోతే హస్తప్రయోగం అని చేసుకుంటారు. చాలా మందిలో ఇది కరెక్ట్ కాదని అంటారు, కానీ నిజంగా సైన్స్ మాట్లాడుతున్నాను, హస్తప్రయోగం మంచిదే, కానీ లిమిటేషన్స్ ఉంటాయి. అంటే మ్యాక్సిమం 3 డేస్కి ఒకసారి చేసుకోమని చెప్తాం మేము ఒక డాక్టర్గా. ఎందుకంటే దీంట్లో సైన్స్ కూడా ఉంటుంది. నార్మల్గా ఎందుకు అంటే ప్రాస్టెటిక్ ఫ్లూయిడ్ కానీ ఈ సెమినల్ వెసికల్ ఫ్లూయిడ్ ఇవి రెండు కంటిన్యూస్ ప్రొడక్షన్ అయితేనే ఉంటుంది. సో ఇవి బయటకు వెళ్ళకపోతే ఇన్ఫెక్షన్స్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. అది వాళ్ళకి స్వప్నం రూపంలో వాళ్ళకి అది సెక్షువల్ థాట్ ప్రాసెస్ లాగా వచ్చి మీరేం అవుట్ అయిపోతుంది. ఇది నార్మల్, అంతే 100%. ఓకే, సూపర్. ఎందుకంటే మీరు ఏ ప్రాపర్ ఆండ్రాలజిస్ట్ అడిగినా యాజ్ ఇట్ ఈస్ వర్డ్ టు వర్డ్ ఇదే చెప్తారు. నా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు సార్. అంటే నేను ఎవరిని తప్పు అని చెప్పట్లే, ఇది ఒక రోగం అని మాత్రం చెప్పొద్దు. చాలా మంది మిస్గైడ్ చేస్తున్నారు, చాలా రాంగ్ చేస్తున్నారు సార్. అంటే అతను మీకు కావాలంటే వీడియో కూడా చూపిస్తాను నేను. ఆయన ఏం చెప్పాడు తెలుసా, హస్తప్రయోగం మహాపాపం. ఎందుకు అంటే ఈ చేతికి ఉండే ఈ దురుసుదనం ఇది వేరు, అక్కడ ఉండే అంగానికి ఉండే చర్మం వేరు. మీరు దాన్ని పట్టుకుని అలా చేయడం వల్ల చాలా అతి భయంకరమైన సమస్యలు వస్తాయని బల్లబుద్ధి చెప్తున్నాడు సార్. అదే సార్, ఇప్పుడు ఏమి తెలియని వాడు మాట్లాడదు సార్. అంటే సబ్జెక్ట్ అవగాహన ఉన్న వాళ్ళు ఆ మాట అంటే మనం ఆలోచిస్తాం, కానీ వాళ్ళకున్న దానిపైన గ్రిప్ ఎంత ఆ సబ్జెక్ట్ గురించి మిస్గైడ్ చేయొద్దు సార్. ఎందుకంటే ఒక సొసైటీలో ఒక పేరున్న డాక్టర్స్ కానీ సొసైటీలో ఒక హై ప్రొఫైల్లో ఉన్న వాళ్ళు చెప్పింది నమ్ముతారు పబ్లిక్. ఉన్నట్టు చెప్పండి, నిజంగా అట్లా అవుతుందా, మన చేతి రేఖల వల్ల డ్యామేజ్, నాన్ సెన్స్ సార్. ఎందుకంటే మన చేతి మన అంగం, మనకి చిన్నప్పటి నుంచి కొత్త ఉన్నది సడన్ గా వీళ్ళు చెప్పంగానే అదేదో ఇదేదో రఫ్ ఆర్గన్ అయితే ఏం చెప్తాడంటే యోని కండరాలకి ఈ యొక్క ఈ మన పురుషుడి అవయానికి మాత్రమే మ్యాచ్ అవుద్దంట సార్. ఒకటి రాపిడి అనేది యోనిలో ఒక బేబీ తలబడుతుంది, క్రౌనింగ్ అంటాం దాన్ని. ఆ క్రౌనింగ్ అయ్యేంత పెద్దగా అవుతుంది యోని. ఈ అంగంతో ఎట్లా అంటారు సార్? సింపుల్ లాజిక్, అంటే ఓన్లీ లాజిక్ మాట్లాడదాం సార్. ఒక బేబీ తల అందులో నుంచి యోని నుంచి బయటకు వస్తుంది సార్. అంత బేబీ వచ్చేంత పెద్దగా అది స్ప్రెడ్ అవుతుంది. ఒక చిన్న అంగము దాంట్లో రఫ్నెస్ అంత నాన్ సెన్స్ కాదు. వాటికి మ్యాచ్ అవుతుంది కానీ చేతికి మ్యాచ్ కాదంటాడు. ఆ రెండింటికి మ్యాచ్ అవుతుంది, చెయ్యికి ఎలా మ్యాచ్ అవుతుంది? నేను ఒకటి సిన్సియర్ రిక్వెస్ట్ చేస్తాను సార్, ఎవరైనా కానీ ప్రాపర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు చెప్పండి. మొన్న ఒక వీడియో పేషెంట్ చూపించాను నాకు, నా దగ్గరకు వచ్చి సేమ్ మీరు చెప్పింది ఇదే. అందరు డాక్టర్స్ ఇది నార్మల్ అంటారు, కానీ మా వైద్యంలో ఇది ఒక రోగం, ఈ మందులు వాడండి, 6 నెలలు మందులు వేసుకోండి సెట్. సార్ అసలు నిజంగా అంటే పబ్లిక్ ఎందుకు అట్లా మోసపోతున్నారు అంటే వాళ్ళకి అవగాహన లేక. సీక్రెట్ సైన్స్ అయిపోయింది. అందుకే మనం సిరీస్ స్టార్ట్ చేసాం, లెట్స్ టాక్ సెక్స్ అనేది. 100% ఇండియా లాంటి కంట్రీస్లో ఇది నార్మల్ సార్. ఎందుకంటే మనం గాలి ఎట్లా తీసుకుంటున్నాము, భోజనం ఎట్లా చేస్తున్నాం, సెక్స్ కూడా అంతే.
ఇండియాలో ఈ సెక్స్ ఎంత పవిత్రమైంది అంటే మన గుళ్ళ పైన కూడా విగ్రహాలు ఉంటాయి, సెక్స్ పొజిషన్స్ ఉంటాయి. ఇదేదో వాళ్ళు తప్పు అని అనుకుని ఉంటే వాళ్ళే చేయకపోతుండే కదా. కామశాస్త్రం మన పెద్ద ఎవ్రీథింగ్ మనకి కామసూత్ర ఈజ్ బార్న్ ఇన్ ఇండియా. అట్లాంటి ఒక సైన్స్, సెక్స్ ఇస్ సైన్స్, అబ్సల్యూట్లీ సైన్స్. అట్లాంటి దాన్ని ఏదో భయంగా అంటే పబ్లిక్ ఈ పాయింట్స్ని ఎట్లా చేస్తున్నారంటే సార్ ఇది ఒక క్యాష్ పాయింట్ లాగా అయిపోయింది. కరెక్ట్. నీకేదో పెద్ద సమస్య ఉంది, ఇన్ని మందులు వాడు, ఇది టాబ్లెట్స్ వాడు, ఇన్ని టెస్టులు చేయించుకో అంటే ఫస్ట్ వాళ్ళకున్న సమస్య మనం అండర్స్టాండ్ చేసుకొని చాలా సింపుల్గా ట్రీట్ చేసే ప్రాబ్లమ్సే సార్. భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి దాంట్లోనే మన వీడియో సిరీస్లో డెఫినెట్లీ ప్రతి దాని గురించి మాట్లాడతాము. ఇది వల్ల వేరే కంపెనీస్ మనకి థ్రెట్ అవ్వచ్చు కానీ బట్ స్టిల్ వాళ్ళకి మనం న్యాయం చేయడం ఇంపార్టెంట్ సార్. మంచి నిజాయితీగా చెప్పే వాళ్ళు ఎవరికి మనం థ్రెట్ అవ్వదు సార్. అబద్ధాలు చెప్పేవాడికి అయినా మనకు నష్టం లేదు, అది ప్రాబ్లం లేదు. రైట్. సో అంటే నేను గమనించినంత ఊర్లలో ఉండే సమస్య సార్, గ్రామ సీమల్లో. ఇక రెండోది అతిపెద్దది ఏంటంటే ఊర పిచ్చుకల లేహ్యం. ఇది తింటే అని అనుకుంటారు. తర్వాత నాటు మందులు వాళ్ళు ఇస్తారు, ఎవరో వేర్లు నాటు మందులు అవి ఇస్తారు. అవి నిజంగా పనిచేస్తాయా సార్? సార్ రీసెర్చ్ ప్రకారం చెప్తే ఇవంతా ట్రాష్ సార్. కొన్ని ఉన్నాయి, నేను లేవు అని కూడా చెప్పాను. జింకోబా, బిల్బోవా అని ఒక 2-3 రకాల మన ప్లాంట్ సప్లిమెంట్స్ ఉన్నాయి. దానివల్ల ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. కానీ ఇవి వాళ్ళకి తెలుసా? అయ్యో అవన్నీ దొరకకూడదు. అది చెప్పండి క్లారిటీగా. వాళ్ళు మీరు ఆ మాట అనగానే అది చెప్తాడు, మీ వీడియో చూపించిగో నేను చెప్పానా ఇది అదే. సో అది మన ఇండియాలో అంత పెద్దగా అవైలబుల్ లేదు సార్. ఇంకోటి పైన్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఇట్లాంటి కొన్ని పదార్థాలు మల్టిపుల్ కంట్రీస్ లో అవైలబుల్ ఉంటాయి. అవిట్లో దానిపైన రీసెర్చ్ చేశారు, దానిపైన కొద్దిగా ఫంక్షనాలిటీ ఉన్నాయి. నార్మల్ ఆర్జినిన్ కానీ కార్నిటిన్ పైన చాలా వరకు ఉన్నాయి. అంటే నార్మల్ చెట్ల మందులు కాదు, నార్మల్. సో దాని తప్ప యాజ్ సచ్ దీనిపైన పెద్దగా ఎక్కడ కూడా ప్రూఫ్ లేదు. అంటే చాలా మంది అంటారు ఇదేదో మీరు ప్రూఫ్ లేదు, మీరు రీసెర్చ్ చేయలే కాబట్టి మీరు చెప్పలేరు అట్లా అని. కానీ చాలా మంది పేషెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, చాలా మంది మందులు తీసుకొని నా దగ్గరకు వచ్చి ఏడ్చిన వాళ్ళు చాలా రోజులు చూసినాను నేను. ఫ్యామిలీస్ ఖరాబ్ చేసుకున్న వాళ్ళని చూసినాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది, మీరు ఫస్ట్ జ్ఞానంతో ఆలోచించండి ఇట్లాంటివి తీసుకోవాలన్నా లేదా. నేనైతే సిన్సియర్గా నో అని చెప్తున్నాను, ఎందుకు డబ్బులు వేస్ట్ చేయదు. తీసుకునేదో సింపుల్ టాబ్లెట్ తీసుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెప్తారు ఇది సమస్య, దీనికి ఇది మెడికేషన్, అంతే. దీంట్లో మళ్ళీ సెకండ్ థాట్స్ ఏం లేదు, నాకు పని చేస్తలే, నీకు సమస్య లేకపోతే ఖచ్చితంగా ఈజీగా సెట్ అయిపోతుంది, అంతే. వరీ అవ్వాల్సిన అవసరం. డాక్టర్ని కావడం తప్ప ఇట్లాంటి చెత్త పనులు చేయడానికి బెస్ట్ కదా, సింపుల్ గా అయిపోతుంది, వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది, చిన్న ఖర్చుతో అయిపోతుంది. నాకు చాలా మంది మీ ఇంటర్వ్యూ కోసం, మీ అపాయింట్మెంట్ కోసం నాకు కాల్ చేస్తారు చాలా మంది. చేసినప్పుడు అంటుంటారు అనమాట, అవునా అంత నా ఫీజు నేను చెప్పే చాలా చిన్న ఫీజు యాక్చువల్గా. అంటే నేను అంట, బాబాయ్ నువ్వు తాగే మందుది ఫుల్ బాటిల్ ఎంత చెప్పు అంట. అంటే 3,000 5,000 దాంట్లో నీ జీవితాన్ని మార్చి పరిష్కారం దొరుకుతుంది అంటే నువ్వు పెట్టే ఖర్చు ఎంత, నువ్వు దానిలో ఎన్నో వంతు చెప్పు అంటే అని సరే నాన్న చేస్తాను. అదే సార్, అంటే ఒక్కటి మనం హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్, దాంట్లో మొమ్మాట మేము లేదు. డెఫినెట్లీ దాని ప్రకారము ఈజీగా ట్రీట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో దాంట్లో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు పెట్టేది కూడా ప్రాపర్ ఆండ్రాలజిస్ట్కే మాట్లాడుతున్నారు కాబట్టి నథింగ్ ఇస్ రాంగ్ ఇన్ ఇండియా.